14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ కు లైన్ క్లియర్. హైదరాబాద్ లో 13, వరంగల్ అర్బన్ లో 1. సో ఇక్కడ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేం కక్షకు పోతే మీరంతా జైలుకే, ఎంపీగా ఉన్నప్పుడు నన్ను 16 రోజులు జైల్లో బంధించారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే అప్రతిష్ట పాలు చేశాడు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అప్పులు 8 లక్షల కోట్ల పైచిలకు. కేటీఆర్ చెప్పినట్లు ఆస్తులు సృష్టించింది ఏమీ లేదు. మరి వాళ్లే ఇంజనీర్లు, సైంటిస్టులు, లాయర్లుగా మారి పూర్తిగా కూలేశ్వరాన్ని కట్టారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బంజారా భాషపై అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవ ఆమోదం. భాష అంతరించిపోకుండా పరిరక్షించొచ్చంటూ కూడా మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. సో ఇక్కడ చాలా ముఖ్యమైన న్యూస్ చూస్తున్నాం. అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే ₹1 కోటి ఫైన్, 10 ఏళ్ల జైలు ఎవరికైనా సరే. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టారు మంత్రి దామోదర రాజనరసింహ. సభ మొత్తం కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆర్గాన్ డొనేషన్ కానివ్వండి, మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ నియమించారు. అవయవాల సేకరణ, స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. అలాగే చర్మం, ఎముక మధ్య, రక్తనాళాలు, హార్ట్ వాల్వుల్లో కూడా మరి అవయవ మార్పిడి పరిధిలోకి వస్తాయంటూ పేర్కొన్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతలు తమ మనవరాలకి అవయవాలు దానం చేయొచ్చంటూ కూడా స్పష్టంగా చెప్పారు. రైట్, ఇక్కడ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం, లెక్కలన్నీ తవ్వితీసి ప్రజల ముందు పెడతా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మరి 80% ఉన్న వర్గాలకు గత ప్రభుత్వం నిధులు ఏమీ ఖర్చు చేయలేదు. 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. అప్రాప్రియేషన్ బిల్లుపై సమాధానం చెప్పాలంటూ కూడా మరి భట్టి నిలదీశారు. ఇక్కడ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ రుణమాఫీ జాబితాలు, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు కూడా. మండల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పూర్తిగా పేద ప్రజలకి తెలియజేయడం కోసం, మరి ఎవరైతే అవాకులు చెవాకులు పెడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నోళ్లు మూయించడం కోసం ఈ రోజు సరికొత్తగా మరి ఏవైతే పథకాలు అమలు చేస్తున్నారో రైతు భరోసా కానివ్వండి, అలాగే రుణమాఫీ కానివ్వండి, దీనికి సంబంధించిన ఆ జాబితా వివరాలు తప్పనిసరిగా ఆయా ఏరియాల్లో డిస్ప్లేలో పెడతామంటూ కూడా స్పష్టం చేశారు. సో ఇక్కడ మరొక కొత్త బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడెం ప్రాజెక్ట్ లో పూడికతీత టెండర్ ఖరారు చేసిన రాష్ట్ర సర్కార్. పనులు దక్కించుకున్న రాజస్థాన్ కంపెనీ ఈథర్ 20 ఏళ్ల పాటు సిల్ట్ తొలగింపుకు అగ్రిమెంట్, 100 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్, స్టాక్ పాయింట్, అలాగే భూమి సేకరించిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. కొద్ది నెలల్లోనే 2 పంటలు కూడా పుష్కలంగా సాగునీరు లభించే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కల్లుగీత సోదరులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. తాటి ఈత కళ్ళుతో వైన్, సీఎం రేవంత్ తో జర్మనీ ప్రతినిధి స్టీఫెన్ భేటీ. అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ కూడా వెల్లడించారు. కాంబోడియా టూర్ లో పరిశ్రమ ఏర్పాటుపై స్టీఫెన్ ను కోరారు మంత్రి పొన్నం. సో ఈ నేపథ్యంలో మరి కల్లుగీత సోదరులకు కానివ్వండి, ఈత కార్మికులకు కానివ్వండి, ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి తాటి ఈత చెట్ల నుంచి వచ్చే కళ్ళుతో వైన్ కానివ్వండి, అరకు కానీ తదితర అనుబంధ పదార్థాల తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది జర్మనీ కంపెనీ. ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే జీవన్ రెడ్డిని సన్మానిస్తున్న సీఎం రేవంత్. ఎమ్మెల్సీలకు సీఎం సన్మానం చేశారు. మరి 9 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియటంతో వారి అనుభవాలు పంచుకున్నారు సభ్యులు. శాసనమండలిలో ఈ పదవీ కాలం ముగిసిన 9 మంది ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. ఇక్కడ మరో అంశం చూద్దాం. ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం తర్వాత మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, పక్కన పొంగులేటి, కడియం శ్రీహరి తదితరులు మంత్రులంతా ఉన్నారు. మరి 15 రోజుల్లో 2వ పంప్ హౌస్ ను ప్రారంభిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్లోగా మరి దేవాద ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు వల్లే పనులు కాలేదని వెల్లడించారు. సో ఇక్కడ మరొక కొత్త న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ల కోసమే ప్రాజెక్టులు కట్టిండ్రు, నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమేనా అంటూ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టిండ్రు. ప్రాజెక్టుల కోసం బలవంతంగా రైతుల భూములు లాక్కుంది మీరు కాదా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు ఏ విధంగా తీసుకున్నారో అందరం చూసాం. మేం మాత్రం కొడంగల్ లగచర్లలో బాధితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం. బలవంతంగా భూములు గుంజుకుంది మీరు కాదా అంటూ కూడా బీఆర్ఎస్ పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మీరు తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారు. సామాన్యుని గెలిపించారు. ప్రజలు తిరస్కరించినా కూడా ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బుకాయిస్తున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు.